ఓ మాట చెప్తే దా లోపలిది కత్తిరించి మీది పరద మీద తీసుకొస్తారు. ఇక లేనిపోని బట్టగాల్చి మీద వేస్తారు, బదనామం చేస్తారు. ఉత్త పుణ్యానికి బజార్లో పెరుగంట పోసినట్టు చేస్తారు. ఇక నాకు వద్దు, అందుకనే నేను నోరు మూసుకొనే చిన్నగా మౌనంగా నా శాఖ పనులు నేను చేసుకుంటున్నా, నేను మనసు విప్పి మాట్లాడదలుచుకోలేదు అని ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది సూర్యకమ్మ. ఓహో వచ్చింది కోళ్ళాగు. జూబ్లీ హిల్స్ మల్లారెడ్డి వెరైటీ ప్రచారం. జూబ్లీ హిల్స్లో మల్లారెడ్డి వెరైటీ ప్రచారం అవుపడుతుండా? సౌరం చేస్తుండు మల్లారెడ్డి, సౌరం చేస్తుండు. ఇప్పుడు సౌరం కాదు, బుడ్డ పోరగాళ్ళకు ముడ్డి కడగమన్నా కరుగుతాడు, పోరగాళ్ళ బట్టలు పిండామన్నా పింతాడు. ఎవరన్నా గట్టి నాసొంటి చేతగానోళ్లకు దుకాణం కాడికి పోయి సామాన్ ఏమన్నా తెస్తాడు, ఏ పని చేయమన్నా చేస్తాడు. పొరకబట్టి ఆకిలి కూడా ఊగమన్నా ఊగుతాడు. జర పానం చేతనాశ లేదు బిడ్డ, నిన్నమన్నా అక్కడిక్కడ వేయించిన నడుములు కూస్తున్నాయి, జర మల్లయ్య ఓ మల్లయ్య జర్రా పొరక పట్టుకొని ఆకిలికి బిడ్డ అంటే కూడా ఊగుతాడు. ఇక ఇంకో నూటికి ముఖ్యమైందంటే ఇక జనాలు కూడా అంటుంటారు, జనాలకు కూడా అర్థమైంది. ఓట్ల పండుగ రాగానే నాయకులు అందరూ ఎగేసుకుంటా దిగేసుకుంటా సింగులు మీదికి లేబట్టుకుంటా ఉరికొచ్చి కడుపులో తలకాయ పెట్టి కండ్లల్లో కండ్లు పెట్టి ఎలావా మో మల్లమ్మ ఏం చేస్తారు వాగురా, మీరు నా కండ్లలోనే ఉన్నారు, నిన్న మొన్ననే మీ ముచ్చట గుర్తు చేసుకున్నాం, యాద్ చేసినాం. ఇగో గిట్లాంటి ఇక ఒగల మాటలతోటి నాయకులు ఇప్పుడు జనాల కాడికి పోతారు. అందుకనే ఇప్పుడు జూబ్లీ హిల్స్ జనాలు ఏం చేయాలి, ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయేదాకా సరే మీరు పషే తీసుకుంటారో పర్కే తీసుకుంటారో మీ అంతరాత్మ తెలుసు, మీకు తెలుసు. ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనేది మీరు ఆలోచన చేసుకోరు. ఎందుకంటే ఇక ఓటు అనేది మరిగా మీ హక్కు కాబట్టి ఎవరికి వేసుకుంటారో అది మీ ఇష్టం కాబట్టి ఇక మీ కథ అట్లా ఉంటుంది. ఇప్పుడు మాత్రము మల్లారెడ్డి జూబ్లీ హిల్స్లో ప్రచారంలో సగురం చేస్తుండు. ఈ సగురమే కాదు, ఏ పని చేయమైనా చేస్తాడు. కానీ ఒక పని మాత్రం మీరు మల్లారెడ్డితో చేయించుకోవాలి. ఏంటంటే బుడపోరగాళ్ళు ఇంటి ముంగటనో అక్కడనో ఎక్కడనో దొరికిపోతారుగా, వాళ్ళు వరుస పెట్టి ఈయనతో ముడ్డిగా అడిగించుకోరు, కలుగుతాడు, పక్కా అడుగుతాడు. ఎందుకని వాళ్ళకి అవసరం. మల్లారెడ్డి ముడ్డిగా అడుగుతుండట, మల్లారెడ్డి ముడ్డిగా అడుగుతుండట బుడ్డ పోరగాళ్ళది మల్లారెడ్డి. ఇక పేపర్లల్లో టీవీలల్లో సోషల్ మీడియాలో మోతం అవుతాయి. ఆయన కావాల్సిందే కాదు, ఆయన ఎటుబడి జనాల నాలుకల మీద ఆయన పేరు ఉండాలనేది కోరుకుంటాడు. ఏదేమైనా పురస్తే ఎనుకోడు సి అన్న ఏం లేదు, పక్కలోడు తూ అన్న ఏం లేదు. మల్లారెడ్డి జర్ర మామలు కానీ మాయలు కానీ జర్ర మీరు మాత్రము మల్లారెడ్డి సౌరం చేసే పని కాదు. మల్లారెడ్డి రేపటి సంది జూబ్లీ హిల్స్లో బుడ్డ పోరగాళ్ళు దొరికిపోతే కడగాలి, కడిగిపించుకోరి, కడుగుతాడు. ఆయన ఫోన్ నెంబర్ కూడా మీరు దొరకబెట్టి ఫోన్ చేయొచ్చు. ఓ అయ్యా ఇగో జూబ్లీ హిల్స్లో మాది వెంకటగిరి, ఓ మల్లారెడ్డి ఇగో జూబ్లీ హిల్స్లో మాది ఎర్రగడ్డ, ఓ మల్లారెడ్డి ఇగో జూబ్లీ హిల్స్లో మాది షేక్పేట, ఓ మల్లారెడ్డి జూబ్లీ హిల్స్లో మాది వెంగళరావు నగరు, కార్మిక నగరు, రహమత్ నగరు, యూసుఫ్ కూడా. ఇక రా ఇవాళ మా వాడ కడుకురా, ఇవాళ మా రహమత్ నగర్కి వచ్చి ఇలా 100 మంది పోరగాళ్ళు నీకోసం ఎదురు చూస్తారు అయ్యా, వచ్చి జర ముడ్డిగా అడిగిపోదురా, కడుగుతాడు కూడా. ఏం సిగ్గు బీడం ఏది ఉండదు. వస్తాడు తమాషగా బుడ్డ పోరగాళ్ళ ముడ్లు కడిగి పోతాడు. మళ్ళీ అవి ఉట్టిగా వదిలిపెట్టాడు, పోటువలు దింపించుకుంటాడు, వీడియోలు దింపించుకుంటాడు, సోషల్ మీడియాలో పెడతాడు. పాయ్ అమ్మ మల్లారెడ్డి బుడ్డ పోరగాని ముడ్డి కడిగిండాట ఇగో ఇట్లా. అప్పుడు ఆయన సంబూర పెడతాడు, అబ్బా నా పేరు ఎట్లా పోతుంది, ఏ లెక్కన పోతుంది నా పేరు, చాలా ఆయనకు ఆనందం. ఇంకేముంది, గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్. 18న సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు, ఏర్పాట్లపై సిఎస్ రామకృష్ణారావు అధికారులతో సమీక్ష.
గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రూప్ 2కి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 18న హైదరాబాద్